ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 23, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యందు ఉన్న వారికి, ఆ దీనులుగా ఉన్నవారికి సంతోషం అధికమవుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామం యందు జనులు ఆనందిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, నిజముగానే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఈరోజు మనము అనుభవిస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎలా ఇచ్చారనంటే, ఆయన చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో మనం 15 వచనం నుండి మనం చూసుకున్నట్లయితే ఆయన పరిస్థితి, ఆయన స్థితిగతులు, ఆయన ఉన్నతమైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని దేవుడు అక్కడ తనను తాను పరిచయం చేసుకుంటూ, ఆయన ఆ స్థితి నుంచి ఈ భూమి మీదకి రావడానికి గల కారణం, ఎవరితో ఉండటానికి ఆయన వచ్చారు అని అంటే, ఇదిగో వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించటానికి వచ్చారంట. ఆయన నిత్యము పోరాడువాడు కాదట, ఎల్లప్పుడూ కోపించేవాడు కాదంట. కాబట్టి దేవుడు మనతో నివాసం ఉండటానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చారు అనేది ఇక్కడ మనము ఇదే అధ్యాయంలో 15 వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, ఇదిగో నేను వారితో నివసించటానికి వచ్చి ఉన్నాను అని చెప్తున్నారు. మన ప్రభువు మనలాంటి వారితో నివసించటానికి, మనలో ఉన్నటువంటి దీనత్వమును, మనలో ఉన్నటువంటి విరిగి నలిగిన మనసును బలపరచటానికి, ఆయన యందు మనది సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహించటానికి, ఆ మహామహిమను విడిచి దేవుడు మనతో ఉండటానికి వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయనతో ఉండాలని, ఈ భూమి మీద ఆయన యందు మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ప్రతి పరిస్థితిలోనూ మనము ప్రభువుని బట్టి ఆనందించాలని, ప్రతి పరిస్థితిలోనూ ఆయనను బట్టి సంతోషించాలని, ఆయనలో నిలకడగా ఉండాలని, ఆయన చేయబోవు, మనకివ్వబోవు ఆ మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని మనము నిత్యము అనుభవించాలని, ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా మనమందరినీ ఆయనలో బ్రతకాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.